అపర్ణ 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 ఏ నువ్వసలు మనిషివా పశువా? తప్పు చేసింది నీ బావైతే నా బిడ్డను చెప్పాలనుకున్నావా? నిన్ను నాకేం కాలేదమ్మా, తననే అనొద్దు. వచ్చావా? రా, నాకు తెలుసు నువ్వు వస్తావని. నిన్ను బయటికి రప్పించడానికి నేను ఈ నాటకం ఆడాను. ఏంటి భావన అనేది? ఇంకా అర్థం కాలేదా? పెళ్లిపీట్ల మీద కనిపించకుండా పోయిన నిన్ను తిరిగి బయటికి రప్పించడానికే నేను పెళ్లిపీట్ల మీద ఎక్కి కూర్చున్నాను. అంతే తప్ప నిజంగా అపనం చేసుకోవడానికి కాదు. లేదు, నేను నమ్మను. దొరికిపోయావని నువ్వు ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావు. ఆ దుర్మార్గురాల్ని నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. చంపేస్తా. దుర్మార్గురాలు అపర్ణ కాదు, నువ్వు. అదిగో అక్కడ దాక్కుందే నా అక్క. మీరు దుర్మార్గులు. అక్క, ఇక దాక్కుంది చాలు, రా బయటికి. సిగ్గుపడాల్సింది, సిగ్గుతో తలదించుకోవాల్సింది నువ్వు కాదక్క, నీ తమ్ముడుగా పుట్టినందుకు నేను. నీకు దాని అర్థం కూడా తెలియదు కదా. హ్యాపీగా తలెత్తుకోవచ్చు. ఇంకా చూస్తావేంటిందో చెప్పు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరు చెప్తే దాక్కున్నావు? చెప్పు. చెప్పిందు భయం ఎందుకు? నిన్ను అపర్నే దాచిపెట్టిందని చెప్పు ధైర్యంగా. అదే నిజమైతే తాళ దించుకుని నిలబడుతుంది, తాళ ఎత్తుకుని నిలబడేది. తప్పు చేసింది కాబట్టి సిగ్గుతో అలా తల దించుకుంది. నా ఓర్పు అయిపోయింది ఎందు. ఇంకొక క్షణం కూడా ఆగను. నిజం చెప్తావా లేదా ఈ గంతో చెప్పించమంటావా? పెళ్లి పందిర్లోంచి నన్ను కిడ్నాప్ చేసింది ఆర్య. అతనే నన్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో దాచాడు. ఏంటి? మాలుడు గారు నిన్ను కిడ్నాప్ చేశారా? కాదమ్మా, దానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆగప్పు. ఏరా, ఇందును ఎత్తుకుపోయింది నువ్వేనా? ఛీ, ఇంతకు తెగిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు నా మనవడవని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేమిట్రా?
అంటే అపర్ణను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ పెళ్లి ఆపాలని అపర్ణను కిడ్నాప్ చేద్దాం అనుకున్నాను. కానీ పొరపాటున ఇందుని కిడ్నాప్ చేశాం.